వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పరిగి మండలం కోడిగేనహల్లి పంచాయతీలో ఉన్న ప్రికార్డ్ బి మిల్లు వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ హాజరై మాట్లాడుతూ ఈ మిల్లు 1983వ సంవత్సరంలో ఏర్పడిన ప్రికార్డ్ బి మిల్ చరిత్ర ఎంతో ఘనమైనదని, ఎందరో కార్మికుల కుటుంబాలను పెంచి పోషించి ఉన్నతమైన స్థానంలో ఉందన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 13 రోజుల పాటు నిర్వహించు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అంకురార్పణ పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని సప్త మాతృకుల వద్ద కలశ స్థాపన గావించి విశేష పూజలు జరిపారు. ముందుగా వెండి పలకలో పుట్టమన్ను తీసుకువచ్చి విశేష పూజలు చేశారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమంలో లోకేష్ రెడ్డి, హరి యాదవ్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. కురిచేడు మండలం బోధనంపాడు గ్రామంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి టమాటా పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మిర్చి, టమాటా రైతులకు అండగా ఉండి మద్దతు ధర కల్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. రైతులకు త్వరలోనే కోల్డ్ స్టోరేజ్ అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. రామసముద్రం మండలంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా నిర్వహించారు. పంచాయతీలో ఈఓపీ ఆర్డీ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి సురేంద్రబాబు కార్మికులచే మురుగు కాలువలు పరిశుభ్రం చేసి చెత్తా చెదారం తొలగింపు కార్యక్రమం చేపట్టారు. అలాగే ఇంటింటా చెత్త సేకరించి తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పత్తికొండ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు మానుకోవాలని ఎక్సైజ్ సీఏ విశ్వేశ్వరరావు సూచించారు. రోళ్లపాడు తండా శివార్లో నాటుసారా బట్టలను ధ్వంసం చేసి బెల్లం మూట పారతీశారు. సారా తయారీ, విక్రయాలకు పాల్పడిన వ్యక్తులపై బైండ్ ఓవర్ పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. సారా తయారీ వల్ల కలిగే అనర్థాలపై సామాజిక నష్టాన్ని వివరించారు. ఇంటర్మీడియట్ సమయంలోనే విద్యార్థి తన బంగారు భవిష్యత్తును నిర్ణయించుకునే సమయమని తాళ్లపూడి ఎస్ఐ రామకృష్ణ పేర్కొన్నారు. తాళ్లపూడి మండలం అన్నదేవరపేట వేగేశ్వరపురం హైస్కూల్, ఇంటర్ కాలేజీలో ఎస్ఐ టి రామకృష్ణ అధ్యక్షతన విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. ఆడపిల్లలకు ఇబ్బంది కలిగితే ఏ నెంబర్లకు ఫోన్ చేసి రక్షణ పొందాలో తెలిపారు. ఎస్ఐ రామకృష్ణ రక్షక టీం పాల్గొన్నారు. రోస్టర్ పద్ధతిని తేల్చిన తర్వాతే ఏపీ గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాలని రాజమండ్రిలోని గౌతమి గ్రంథాలయం వద్ద గ్రూప్ 2 అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. తమ నిరసన తెలిపారు. గత కొంతకాలం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 అభ్యర్థులు రోస్టర్ పద్ధతిని వ్యతిరేకిస్తూ వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించకుండా పరీక్ష నిర్వహించడం దారుణమని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ డివిజన్ పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. నందిగామ నెహ్రూ నగర్ లో 3 ఇళ్లలో చోరీ జరిగింది. మునిరెడ్డి ఇంట్లో 29 గ్రాముల బంగారం, 30,000 నగదు అపహరించారు. నగాల బాలచోరి ఇంట్లో 17 గ్రాముల బంగారం, 8,000 నగదు చోరీ చేసిన దుండగులు. ఈ విషయంపై నందిగామ పోలీసులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నర్సీపట్నం ఈపీడీసీఎల్ టౌన్ పరిధిలో మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ త్రినాథరావు తెలిపారు. రాబోయే వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సంఖ్య పెంచుతామని తెలిపారు. పెంపుదలకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ పంపించారని పేర్కొన్నారు. అధిక లోటు తట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. నరసాపురంలో దొంగ నోట్లకు ఉపయోగించే నోట్లు, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ బి యాదగిరి తెలిపారు. పోలీస్ స్టేషన్లో సీఐ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణానికి చెందిన మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ ఇంట్లో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేశారన్నారు. అతని వద్ద నుండి ప్రింటర్, 96 సెక్యూరిటీ పేపర్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.